ఈరోజు ఈ సభా కార్యక్రమంలో పాల్గొనాల్సినటువంటి ఇద్దరు వ్యక్తులు రాలేకపోయారు. యువగళం నాయకుడు, యువతరాన్ని నడిపించి మరో వ్యక్తి మన అఖండ, ఆయన అనారోగ్యంతో ఆయన ఆగిపోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. చివరిగా బాబు దయచేసి మీరు 10 మంది కలిసి సమావేశాన్ని డిస్టర్బ్ చేయొద్దు. మీరంతా మన కూటమి సభ్యులు. ఈ సభ మనది, విజయవంతం కావాలి. దయచేసి ఆ జెండాలన్నీ దించండి ప్లీజ్. అంతా మనందరం కలిసి పనిచేసాం కదా, ప్లీజ్ దయచేసి దాన్ని దించండి. మేము హుషారుని అర్థం చేసుకోగలం. దయచేసి పెద్దలు ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు, శ్రద్ధగా వినాలి కదా. మన ఈ అల్లరి ఉత్సాహం మంచిదే, కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కదా మేమందరం ఇక్కడికి వచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మన పారిశ్రామికీకరణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడతారు. ఇంకా దయచేసి జెండాలను ఇబ్బంది కలప కొంచెం కింద దించండి దయచేసి. రాయలసీమ శతాబ్దాల